ఈరోజు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను మోసానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు, విద్యార్థులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థి విభాగం నాయకులకు, యువజన విభాగం నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాయిస్ ఆఫ్ పూర్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను, మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం, బెదిరించడం, భయపీయడం, జైల్లోకి ఎత్తడం, పీటీ వారెంట్లు వేయడం, ఒక 5-6 నెలలు ఇళ్ళకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం, ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు, సూపర్ 6 అని. సూపర్ 6 అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమైనా చూసుకోలేదా ఆడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు, రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఈ జిల్లా నాయకులకందరికీ, విద్యార్థులకందరికీ, మా యువజన విభాగం అధ్యక్షులు నాని గారికి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.